ఒకవేళ పరిగెత్తుతో మీరు బ్లాగ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. థర్డ్ మెయిన్ బెనిఫిట్ ఏంటో చెప్పమంటారా గైస్? దీనికి ఫ్రంట్ యాక్చువల్గా స్క్రీన్ ఉంటుంది. సో ఇందులో మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది. మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మిస్టర్ ఐలాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్, ఈరోజు ఒక స్పెషల్గా వీడియో చేస్తాను నేనైతే. ఎందుకంటే లాస్ట్ టైం మీకు తెలిసిందే, నేను DJI Osmo Action 5 Pro కొన్నా కదా. సో దాన్ని అయితే నేను రివ్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వ్లాగ్ చేసేది కూడా నేను DJI Osmo Action 5 Pro నుంచే వ్లాగ్ చేస్తున్నాను. సో చాలా మంది అడిగారు, ఈజ్ దిస్ బెటర్ ఫర్ వ్లాగింగా కాదా ఏంటి అనేది. సో ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, ఇప్పుడే నేను దగ్గరలో బీచ్ అయితే ఉంది. సో బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మీన్ వైల్ ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం దీనికి. ఇది ఫస్ట్ టైం గైస్ నేను చేయటం, డ్రైవ్ చేస్తూ నేనైతే దీనైతే రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటో చెప్పమంటారా దీనికి? ఈజీ టు యూజ్ గైస్, సీరియస్లీ చెప్తున్నా. ఎందుకు అంటే చాలా టైనీగా ఉంటుంది కదా కెమెరా. సో ఎక్కడికన్నా మీరు క్యారీ చేయొచ్చు అనమాట. సో ఈజీ టు యూజ్ అనమాట. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు వ్లాగ్ రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా మీరు వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఐఫోన్ వచ్చేసరికి ఐఫోన్ తీయాలి, అన్లాక్ చేయాలి, దాన్ని రికార్డ్ బటన్ కొట్టాలి, పట్టుకోవాలి. సో కొంచెం టైం కొంచెం వేస్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా మనకి ఏదో ఒక మూమెంట్ వచ్చింది, ఆ మూమెంట్ ని వెంటనే క్యాప్చర్ చేయాలంటే జస్ట్ ఒక బటన్ కొట్టంగానే మనకి రికార్డ్ స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో అందుకు నాకు బాగా నచ్చింది గైస్ ఇది. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్, ఈజీ టు యూజ్ అనమాట, అండ్ డ్యూరబుల్ కూడా. సో లైట్ చాలా చిన్నగా ఉంటుంది కదా. సో జస్ట్ మన పాకెట్ లో అయితే సరిపోతుంది అది. అదే ఐఫోన్ అనుకోండి, కొంచెం పొడుగ్గా ఉంటుంది కాబట్టి మనకి జోబులో పెట్టుకోవడానికి కూడా మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ గైస్. అండ్ ఏంటంటే ఇది డ్యూరబుల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రైన్ వచ్చింది, లేదంటే సంథింగ్ ఏదన్నా అనుకోకుండా కింద పడింది. సో దీనికైతే అసలు ఏమీ కాదు, ఎక్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా ఉంటే లెన్స్ మనకి కొంచెం బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఫోన్ కనుక మనకి కింద పడింది అనుకోండి, ఆబ్వియస్లీ తెలిసిందే, పగిలిపోతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా చూసుకుంటే మనకి ఇది కొంచెం డ్యూరబిలిటీ అనమాట ఇది. థర్డ్ మెయిన్ బెనిఫిట్ ఏంటో చెప్పమంటారా గైస్? దీనికి ఫ్రంట్ యాక్చువల్గా స్క్రీన్ ఉంటుంది. మనకి ఏంటంటే మనం ఏం బ్లాగ్ చేస్తున్నాము ఏంటి అనేది, మీరు యాంగిల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. సో అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట దీనికి. మనకేంటంటే ఐఫోన్లో నేను ఎప్పుడు బ్యాక్ కెమెరాలో దీన్ని బ్లాగ్ చేస్తా కదా. సో బ్యాక్ కెమెరాలో మనం ఫ్రేమింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మనకైతే కనిపించదు అసలు బేసిక్గా. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ గైస్ ఇది బ్లాగ్ కనుక చేయటానికి అనమాట. ఐఫోన్కి అయితే మనకి ఉండదు, అది మీకు అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చేసి మోషన్ బ్లర్ అనమాట. సో ఇది ఎందుకు అంటే బేసిక్గా మనం దేన్నైతే రికార్డ్ చేస్తున్నామో సో ఎంటైర్ సీన్ అనేది మనకి ఆన్ ఫోకస్ లో ఉంటుంది అనమాట. అదే కనుక మనం ఐఫోన్ లో తీసుకున్నారనుకోండి, సినిమాటిక్ మోడ్ ఉంటుంది కదా. ఆ సినిమాటిక్ మోడ్ లో ఏదైతే మనం ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేస్తామో అదే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి మొత్తం ఆన్ ఫోకస్ లో ఉంటుంది అనమాట దీనికైతే. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎవరన్నా DJI మైక్ యూజ్ చేస్తున్నారో సో దానికి ఏంటంటే వైర్లెస్ గా మీకు కనెక్ట్ అయిపోతుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను DJI మైక్ అయితే యూజ్ చేయట్లేదు. నేనైతే హోలీ ల్యాండ్ యూజ్ చేస్తున్నా కదా ఫస్ట్ నుంచి. ఇదిగోండి, నా హోలీ ల్యాండ్ నా దగ్గరే ఉంటుంది. ఇదిగోండి, నేనైతే హోలీ ల్యాండ్ యూజ్ చేస్తున్నా కదా.
సో దీనికి ఏంటంటే సెపరేట్ ఒక అడాప్టర్ తీసుకోవాలి. అడాప్టర్ తీసుకుని దానికి పెట్టుకోవాలన్నమాట. సో దానికి పెట్టుకొని మనం రికార్డ్ అయితే చేయాలి. సో ఎవరి దగ్గర అయితే అంటే DJI మైక్స్ చాలా ఉన్నాయి కదా, మైక్ మినీ, మైక్ 1, 2 అన్ని ఉన్నాయి కదా. సో అన్ని కూడా మీకు వైర్లెస్ గా అయితే కనెక్ట్ అయిపోతాయి మీకు. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట దీనికి. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి, ఇప్పుడు సపోజ్ మైక్ ఎవరన్నా మర్చిపోయారు అనుకోండి, ఇన్బిల్ట్ గా మీరైతే రికార్డ్ చేయొచ్చు దీన్ని. సో మైక్ తో రికార్డ్ చేయాలి అని మీకైతే ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్నల్ మైక్ వాయిస్ కూడా మీకు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట ఇది. సో ఎవరన్నా మైక్ మర్చిపోయారు అనుకోండి, సో మీరు ఇన్బిల్ట్ గా అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నేనైతే దీనికి ఇంకొక బెండ్ షేప్ కన్వర్టర్ అది వాడాలన్నమాట. అది వాడితే నేను కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ వచ్చేసి, దీనికి 3 బ్యాటరీస్ ఇస్తారు గైస్. ఎందుకంటే మనకి బ్యాటరీ కేసు ఉంటుంది కదా క్రియేటర్ కాంబోకి. సో ఎప్పుడన్నా మనకి అవుట్ ఆఫ్ బ్యాటరీ అవటానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట, ఎందుకంటే ఒక్కొక్కటి 1950 mAh. సో 3 బ్యాటరీస్ ఇస్తారు కదా. 1 డే ఫుల్ మీరు కంటిన్యూస్ గా బ్లాగ్ చేసినా కూడా మీకు చాలా బాగా వస్తుంది అనమాట. అందుకనే దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి ఏంటంటే డిఫరెంట్ మౌంట్స్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి మ్యాగ్నెటిక్ మౌంట్, ఒకటి ఫీల్డ్ ఆఫ్ వ్యూ మౌంట్ అని, సో కొన్ని డిఫరెంట్ మ్యాగ్నెట్ అండ్ ఐ వ్యూ మౌంట్ అని చాలా ఉన్నాయి. డిఫరెంట్ మౌంట్స్ ఉన్నాయి దీనికి. సో ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ మీరు ఎలా రికార్డ్ చేస్తున్నారు ఏంటి దాన్ని బట్టి అనమాట. గైస్ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది దీనికి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఐఫోన్లో ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ ఉండదు కదా. సో దీనికి అనుకోండి ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది మనకి. సో ఒకవేళ మీరు నడుస్తూ వ్లాగ్ చేయాలన్నా చేయొచ్చు, ఇదిగోండి ఒకవేళ పరిగెత్తుతూ మీరు వ్లాగ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ బాడీ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా, నేనైతే పరిగెత్తుతూ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ గైస్, ఎందుకంటే ఐఫోన్లో మనకి ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఉండదన్నమాట. సో అది కూడా ఒక మంచి మనకి అడ్వాంటేజ్ గైస్. ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి, సో ఇందులో మాన్యువల్ మోడ్ కూడా ఉంటుంది. మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు ఎక్స్పోజరు, వైట్ బ్యాలెన్స్ అండ్ అపర్చరు. సో నేనైతే మొత్తం ఆటోలో యూస్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే మనం ప్రతిసారి మాన్యువల్ పెట్టుకోలేం కదా. సో నేనైతే ఆటోలో యూస్ చేస్తున్నా. మొత్తం ఆటో వైట్ బ్యాలెన్స్ ఇంకోటి ఉంటుంది, ఎందుకంటే దీనికి ఫ్రంట్ వచ్చేసి మనకి వైట్ బ్యాలెన్స్ సెన్సర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఎక్స్పోజర్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే గైస్, ఇది యాక్చువల్గా ఇన్బిల్ట్ 50 GB స్టోరేజ్ అనమాట. సో మనం ఎక్స్టర్నల్ మనకి మెమరీ కార్డ్ ఉంటుంది కదా, అది కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. సో 50 GB ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్, ఎందుకంటే తర్వాత మనం ఫైల్స్ అని మనకి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా. సో అది కూడా మనకి సఫిషియంట్ అనమాట. కార్ ఎక్కేసి ఇంటికి అయితే వెళ్తున్నాము. దీనికి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది గైస్, ఎందుకంటే మీరు డిఫరెంట్ క్లాంప్స్ తీసుకున్నారనుకోండి, దీనికి మ్యాజిక్ క్లాంప్ అని కూడా ఉంటుంది. సో ఎక్కడైనా కూడా మీరైతే దాన్ని క్లాంప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఇదంతా వచ్చేసి నా పర్స్పెక్టివ్ చెప్పాను గైస్. నేనైతే వ్లాగర్, కంటెంట్ క్రియేటర్ కాబట్టి, సో నాకు ఎలా బెనిఫిట్ అనేది నేనైతే చూస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో నాకైతే బాగా కన్వీనియంట్గా ఉంది గైస్ వ్లాగ్ చేయడానికి కూడా. సో ఇప్పుడు కూడా చూసారా, చాలా సపోజ్ సక్షన్ మౌంట్ చేతిలో ఉందనుకోండి, అదిగోండి చాలా చిన్నగా ఉంటుంది. సో నాకైతే కన్వీనియంట్గా ఉంది గైస్. సో నాకైతే బాగా నచ్చింది. సో 6కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అంటే నాకైతే ప్రస్తుతానికి అయితే అనిపించట్లేదు. సో నేనైతే ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ Action 5 Pro. So thank you so much for watching guys. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.